నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామెరా ముందు హెడ్లైన్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వాహనం బోల్తా పడడంతో 3 పిల్లలతో సహా 5 చనిపోయారు. పేదల కోసం తామంతా బుల్డోజర్కు అడ్డుపడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై మూసీ బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ రక్తంతో మూసీ సుందరీకరణ చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. శని ఆదివారాలు సెలవుల్లో ఇండ్ల కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించింది. రేవంత్ తొందరపాటు నిర్ణయాలపై కాంగ్రెస్ హైకమాండ్ చివాట్లు పెట్టింది. ఈ మేరకు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో వెంటనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కడుపు నొప్పితో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. డీటెయిల్ చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు అర్ధరాత్రి చెన్నై అపోలో దవాఖానకు తరలించారు. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు అపోలో వైద్యులు. అయితే తలైవా ఆరోగ్యం పట్ల ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా గతంలో కూడా రజనీకాంత్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు ఓటర్లు. భారీ బందోబస్తు నడుమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఓటు హక్కు పొందిన పాక్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గుర్ఖా తెగల వారు కూడా ఓటు వేస్తున్నారు. ఎన్నికల సంఘం 5060 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 20,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆఖరి ఘట్టంలో జమ్మూలో 24, కాశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాల్లో ఎన్నికలు జరుగుండగా బరిలో 415 మంది అభ్యర్థులున్నారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభలో 90 స్థానాలుండగా ఇప్పటికే 2 విడతల్లో 50 చోట్ల పోలింగ్ పూర్తయింది. ఇవాళ 40 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. జమ్మూ, ఉధంపూర్, సాంబా, కథువా, ఉత్తర కాశ్మీర్ ప్రాంతాల్లో బారాముల్లా, బందిపోరా, కువారా అలాగే జిల్లాలోని 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తుంది ఈసీ. ఇక 3వ విడతలోనూ వీలైనంత ఎక్కువ శాతం ఓటింగ్ లక్ష్యంగా పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఇక పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. ఇక సాయంత్రానికి పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుండగా అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూరు మండలం మేకలగండి వద్ద అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 3 పిల్లలతో 5 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 3కి తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. వేగంగా వచ్చిన మ్యాక్స్ వ్యాన్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది.
వీరంతా బైండ్సాలో ఓ ఫంక్షన్కు హాజరై తిరిగొస్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా ఆదిలాబాద్లోని టీచర్స్ కాలనీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పేద ప్రజల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బాధితుల ఆవేదన చూసైనా రేవంత్ సర్కారు గుండె కరగడం లేదని ఫైర్ అయ్యారు. మూసీ ప్రాజెక్టు ఎందుకు చేపడుతున్నారో ప్రభుత్వం వద్ద అధికారుల వద్ద సరైన సమాధానం లేదని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము ఏనాడు ఇలా వ్యవహరించలేదన్నారు. 2020లో భారీ వరద వస్తే కేసీఆర్ ఏ ఒక్క నిర్మాణం కూల్చకుండా పేద ప్రజలకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. అమానవీయంగా మానవత్వం లేకుండా కర్కశంగా ప్రవర్తించినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో కనీస సోయి లేకుండా ఆలోచన చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఆడబిడ్డల ఆవేదన, మా తమ్ముళ్ళు మా అన్నల ఆవేదన వింటే మనసున్న ఎవరికైనా మనసు కరగక తప్పదు. కన్నీళ్లు పెట్టించి పేదవాళ్లను, మా పిల్లలు గొడగడ వణుకుతున్నారు, బడికి పోతలేరు, మా ఆయనకి ఏమన్నా అయితే గుండె పోటేస్తే ఎవడు బాధ్యుడు అని ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గ, చాలా కిరాతక ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అసలు మూసీ అనే నది ఎప్పటి నుంచి ఉన్నది, దాంతో వచ్చిన సమస్య ఏంది, ఎందుకు చేస్తున్నది ఈ ప్రాజెక్ట్ అంటే ఒక్క అధికారి దగ్గర కానీ, ఒక్క మంత్రి దగ్గర కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు. 1920 నుంచి 2020 వరకు మనకెన్నడూ పెద్దగా సమస్యలు రాలేదు మూసీలో. ఒక 2020 సంవత్సరంలో మాత్రం అక్టోబర్ నెలలో భయంకరమైన వర్షం ఒకటేసారి కుంభవృష్టిలాగా పడడం వల్ల కొంత సమస్య వచ్చింది. వచ్చినప్పుడు కూడా ఆనాడు మీకు గుర్తుండాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మాకొకటే ఆదేశం ఇచ్చినారు. కేసీఆర్ గారు కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా ఆలోచించింటే ఆ మొత్తం లోతట్టు ప్రాంతాల్లో FTLలో బఫర్లో ఉన్న వాళ్ళందరినీ తీసేయండి, ఎత్తేయండి అని ఆయన కూడా ఆనాడు చెప్పిండొచ్చు. కానీ కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక్క మాట ఆ రోజు మా అందరికీ కూడా. ఆయన ఏం చెప్పినారు కేసీఆర్ అంటే, ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, నీళ్లు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్లకు మాత్రం వాళ్ళకి కన్విన్స్ చేయండి, మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పండి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరి ఇల్లు కూల్చకండి. ఏమన్నా ఉంటే MFL అంటారు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్, అది మాత్రం మార్కింగ్ చేసి పెట్టండి, అంతవరకే ఉంచండి అని చెప్పినారు. మూసీ ప్రాజెక్టు బాధితులు ఎవరూ ధైర్యం కోల్పోవద్దన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ నేతలమంతా బుల్డోజర్లకు అడ్డుపడతామని హామీ ఇచ్చారు. కలిసి పోరాడి రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు ఓటేసినందుకు హైదరాబాద్ ప్రజలపై రేవంత్ రెడ్డి పగబట్టారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా కర్ఫ్యూలు, అల్లర్లే ఉండేవని కేటీఆర్ నిప్పులు చెరిగారు. మాట ఒకటే, మీ అందరికి నేను ఇచ్చే మాట ఒకటే, ఏది ఏమైనా సరే మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్లకు అడ్డంగా మేమే వస్తాం, మేమే ఉంటాం. దయచేసి ధైర్యం కోల్పోకండి. 10 ఏళ్ళు హైదరాబాద్ ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. 10 ఏళ్ళు ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేకుండా. నేను హైదరాబాద్ లోనే పెరిగినోని, నేను హైదరాబాద్ లోనే స్కూల్కి పోయినోని. హైదరాబాద్ లో నేను చిన్నప్పుడు ఎట్లుంటుండేనో ఇదే కాంగ్రెస్ పాలనలో నాకు తెలుసు. హిందువులు, ముస్లింలు అన్నదమ్ముల్లాగుండే హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా గొడవలు అవుతుండే. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క చిన్న గొడవ, హిందూ ముస్లిం గాని, ఆంధ్ర తెలంగాణ గాని ఏ గొడవ లేదు. బ్రహ్మాండంగా అందరం అన్నదమ్ముల్లాగా హైదరాబాద్ అభివృద్ధి చేసుకున్నాం. కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం, కొత్త ఫ్లైఓవర్లు కట్టుకున్నాం, కొత్తగా IT కంపెనీలు తెచ్చుకున్నాం, భూముల విలువ పెరిగింది, బ్రహ్మాండంగా ప్రజల సంపద పెరిగింది, అందరిలో ఒక ధీమా పెరిగింది. హైదరాబాద్ లో ఇవాళ లక్షల మంది మీరందరూ ఉన్నారు. మీ అందరూ మొన్న ఎన్నికల్లో మీ మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరందరూ మమ్మల్ని గెలిపించిండ్రు. మొత్తం హైదరాబాద్ అంతా కాంగ్రెస్ కు ఒక్క సీటు ఇవ్వకుండా బీఆర్ఎస్ ని గెలిపించిందన్న కోపంతోనే ఈ అక్కరలేని ప్రాజెక్టు తీసుకొచ్చి లక్షల మందిని రోడ్ల మీదకేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఒక్క మాట రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, ఒక్క మాట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ ఉపన్యాసాలు ఇస్తుండు, హర్యానాలో, ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ రాజ్ నై చలేగా అంటుండు. మరి మీ అయ్య జాగీరా ఇక్కడ ఎట్లా నడుస్తా నేను అడుగుతా ఉన్నా.
అక్కడనేమో బుల్డోజర్ నడవదట, అక్కడ బుల్డోజర్ నడవద్దట. కానీ ఇక్కడ మాత్రం మనం తేరగా దొరికినామంటే హైదరాబాద్ లో ఇక్కడ మాత్రం వాళ్ళ అయ్యే జాగీర్ అన్నట్టు బుల్డోజర్లు పంపుతారట. రాహుల్ గాంధీ సంగతి, రేవంత్ రెడ్డి సంగతి మనం కలిసి కట్టుకుంటే బరాబర్ చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే నీకేమన్నా కనీసం నేను కూడా చూస్తున్నా సోషల్ మీడియాలో ఆయన తిట్టే తిట్లు, నిజంగా మనిషి అంటోడైతే ఇప్పటికే దుంకి చచ్చిపోతుండే కన్నా. అవి ఏం తిట్లు రా నాయన, నిజంగా మనిషి అంటోడైతే ఈ పాటికే బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఆ తిట్టే తిట్లకు చిచి చిచి గీ బతుకు బతికి నేను గిన్ని తిట్లు తినాలా అని చెప్పి నోరు మూసుకుంటుండే ఈ పాటికి. సీఎం రేవంత్ రెడ్డికి మళ్లీ ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ముఖ్యమంత్రి ఒంటెత్తు పోకడలు, తొందరపాటు నిర్ణయాలపై చివాట్లు పెట్టిన అధిష్టానం వెంటనే హస్తినాకు రావాలని ఆర్డర్ పాస్ చేసిందని సమాచారం. వివాదాస్పద నిర్ణయాలతో సాఫీగా సాగుతున్న పాలనను రేవంత్ భ్రష్టు పట్టించారని సీనియర్లు ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణమట. పనిలో పనిగా ప్రత్యేక విమానంలో డబ్బు సంచులతో సీఎం ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తుంది. హర్యానా ఎన్నికలు, స్వకార్యాల సాధన కోసం నజరానా తీసుకొని పోతున్నారని టాక్. కీలక నిర్ణయాల్లో ఒంటెత్తు పోకడలు పోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం చివాట్లు పెట్టినట్లు సమాచారం. హైడ్రా, మూసీ ప్రక్షాళన వ్యవహారాలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సీఎంకు ఢిల్లీ నుంచి పిలుపు అందినట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్ హుటాహుటిన అస్థినకు బయలుదేరారు. దీర్ఘకాలిక సంప్రదింపులు జరపకుండా మూసీ సుందరీకరణ లాంటి వివాదాస్పద ప్రాజెక్టులను టేకప్ చేయడం తేనెతుట్టెను కదిపినట్లయిందనే అభిప్రాయంలో ఢిల్లీ పెద్దలున్నట్లు కాంగ్రెస్ వర్గాల బోగట్ట. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కనీసం ఏడాది కాకముందే ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత హైకమాండ్ ను తీవ్ర ఆందోళనకు గురి చేసినట్లు సమాచారం. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారటం ఏఐసీసీ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణాలో త్వరలో మహారాష్ట్ర ఎన్నికలు ఉన్న తరుణంలో సాఫీగా నడుస్తున్న ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టిన సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానం గుర్రగా ఉందని వినికిడే. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఈసారి అనేక కీలక అంశాలతో ముడిపడి ఉంది. ఈ టూర్ లో ఆయనకు హైకమాండ్ కౌన్సిలింగ్ ఇచ్చి క్లాస్ పీకే అవకాశాలు ఉన్నట్లు వినికిడి. హైడ్రా వివాదం, మూసీ ప్రక్షాళన నిర్ణయాలు వికటించి అధికారంలోకి వచ్చి కనీసం ఏడాది సైతం కాకముందే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అక్రమ నిర్మాణాల పేరిట హైడ్రా బుల్డోజర్లు అనేక భవనాలను నేలమట్టం చేస్తుండటం అనేక విమర్శలకు దారితీస్తోందన్న విషయం తెలిసిందే. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారిపోతుందని రేవంత్ రెడ్డి వైరి వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు కూడా తాజాగా కొత్త వివాదాలకు తెరలేపుతుందన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కూడా హైకమాండ్ నోటీసులకు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. హస్తినాలో ఆయన ఏఐసీసీ బడా నేతలను దర్శనం చేసుకోనున్నట్లు అధికార వర్గాల సమాచారం. అగ్రనేత రాహుల్ గాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తదితరులతో భేటీ అయి హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలపై వివరణ ఇవ్వనున్నట్లు వినికిడే. మరోవైపు హర్యానా ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి భారీగా డబ్బు సంచులతో ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారనే వాదనలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. హరిత ప్రదేశ్ ఎన్నికల కోసం తెలంగాణ తరపున రేవంత్ ఇప్పటికే 500 కోట్లు అక్కడికి తరలించినట్లు వినికిడే. తాజాగా ఈ దఫా మరో 500 కోట్లు ముట్టజెప్పడానికే ఈ పర్యటన అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇదే అదనుగా సీఎం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కూడా ఢిల్లీ పెద్దల దగ్గర ప్రస్తావిస్తారనే టాక్ ఉంది. వాళ్ళ నుంచి క్లియరెన్స్ వస్తే ఈ దసరా కల్లా క్యాబినెట్ లోకి 4 కొత్త వాళ్ళను తీసుకోవాలనేది రేవంత్ మనోగతమని అభిజ్ఞ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్తులపై జరిగిన ఈడీ దాడుల అంశంపై సైతం సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.